సరే కానీ రేపు పొద్దున్న నేను ఒకసారి కలవాలి. ఎందుకు? మర్చిపోయానుకుంటా, నీ పుట్టినరోజు. ఓ గాడ్, మీకెలా తెలుసు? వార్తలే చెప్పారు. ఢిల్లీకి చెందిన యు ప్రభావతి 19వ పుట్టినరోజు వేడుకలు రేపు విశాఖపట్నంలో ఘనంగా జరగనున్నాయి. తన ఫ్రెండ్ పక్కింటి అబ్బాయి అయిన ఎన్ వెంకటేశ్వరరావు. స్టాప్ ఇట్. గుర్తొచ్చింది, ఆ రోజు లిఫ్ట్లో నేనే చెప్పాను. నీ పుట్టినరోజు ఫస్ట్ నేనే విష్ చేయాలి, ఫస్ట్ నేనే కలవాలి. ఎందుకు? బికాజ్ ఐ లైక్ యూ. ఐ లైక్ యూ టూ. I love like you. I love like you. Hi baby, we love you, darling. ప్రభా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ప్రభావతిని కామెంట్ చేసిన వాళ్ళు ఎక్కడ్రా? ఒక్కొక్కరు ఎలా ఉంటారు చూసావా? సినిమా వాళ్ళ ఎమ్మెల్యే కొడుకుంటారు చూడు, సేమ్ అలాగే ఉన్నారు. డెఫినెట్గా ఎవరో ఎమ్మెల్యే కొడుకులే ఉంటారు. 2 hours. ఒక నిమిషం నోట్ మూసుకుంటావా? ఒకసారి పైకి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. దెబ్బ తగ్గాక వెళ్దు గాని. 3 రోజులు పట్టచ్చు. పర్లేదు, ఉంచిపో. అవునా? పొద్దున మనకి గోలంటే విన్నావు కాదు. ఆ అమ్మాయిది 4th ఫ్లోర్. ఇంక వంగ మాకు నన్న పడిపోతావు. హాయ్ డాడ్. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. సౌండ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉంది. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకో. 1 month నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. మరీ ఇలా ఎందుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే బరువు పోతానన్నా. అబ్బా అమ్మాయి బరువు కనుక్కోమంది మావయ్య, అంతకుమించే లేదు. ఏదో ఉద్యోగం 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ తగ్గిన అవసరమేనన్నా. అమ్మా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువు ఎంత కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి 1000 రూపాయలు ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఇంకేం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం వాడితే 50కి వస్తుంది. 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా అవి అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, వాళ్ళకి మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరికి కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి మావయ్య. ఎందుకు నాన్న? మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశారు.